మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలంటే ఇక్కడనే అది జరుగుతుంది. మనం కన్ఫర్స్ చేసిన విషయం. అందుకొరకు నీతి కలుగుతున్నట్టు హృదయంలో విశ్వసించి నోటితో రక్షణ కలుగుతున్నట్టు నోటితో ఒప్పుకోవాలి. అంటే మన లైఫ్లో ఏదైతే రక్షించబడాలో అది అన్ని హృదయంలో విశ్వాసం, నోటితో ఒప్పుకోవడం, కన్ఫర్షన్. ఓకే, ఇప్పుడు 2 ఏంజల్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఆ కాన్షియన్స్లోనే మనం ఉన్నామంటే మనం మాట్లాడుతున్న ప్రతి మాట ఎటువంటి మాటగా ఉంటుంది చెప్పండి. ఒకడు దినమును లెక్కించుకున్నవాడు ఘనముగా లెక్కించేసుకుంటున్నాడు. ఇంకా ఒకడు దినముని ఎట్లా రాసుకున్నారంట, సమానంగా. అలా చెప్పాలి, సమానంగా, కామన్గా, నార్మల్గా అనుకున్నారంటే అలా చెప్పాలి. మనం సీరియస్నెస్సే ఇవ్వలేదనుకోండి, అన్నిటినీ కామన్గా అనుకున్నామండి. అన్ని వర్డ్ను కూడా మనం ఎట్లా అనుకుంటాము, అంతే కదా. ఏంటి ప్రయోజనం? మీకు తెలుసా, గలిలయ అన్న ప్రాంతం ఉంది. గలిలయ అన్న ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్న జనాలు అందరికీ రోగం. యేసుప్రభువారు వచ్చి గలిలయలను ఎక్కువ పరిచయం చేశారు. కారణం ఏం తెలుసా? యేసుప్రభువారు గలిలయ ప్రాంతంలో చుట్టూ తిరిగి స్తోత్రం పరిచయం చేయడానికి కారణం ఏమంటే అక్కడ ఒక సామెత వచ్చింది. ఏ సామెత? నజరేతుల నుండి ఏదైనా మేలులు వస్తాయా? ఎందుకు ఆ సామెత వచ్చింది? నజరేత్ అంటే మేలులు రాదు అని. దానికి కారణం ఏం తెలుసా? ఒక రాజు వచ్చి ఏమయ్యా ఇది పట్టణం అన్నారు. వాడిని వేరే ఏం చెప్పలే. సొలొమోను హీరాముకి ఆ పట్టణం ఇచ్చేశారు. సొలొమోను హీరాముకి ఆ పట్టణం ఇచ్చేశారు. ఎందుకంటే హీరాము సొలొమోను ఆలయం కట్టడానికి చాలా హెల్ప్ చేశారు. ఫ్రెండ్స్, ఈ సొలొమోను జ్ఞాని కదా, జ్ఞానులందరూ దొంగలు ఉంటారు. హలో చెప్పాలి, జ్ఞానం ఎక్కువ ఉంటుంటే చాలా నవ్వి మోసం చేసేస్తారు. వాడు చెప్తున్నారు, నా సహోదర, వీళ్ళిద్దరు ఎవరు అంట, అంత క్లోజ్ రిలేషన్స్. నా సహోదర నీవు రా, నీకు ఒక 10 పట్టణం రాసి ఇస్తాను. వెంటనే హీరామ్ ఏం చేశారంటే, అమ్మో నా సహోదరు నాకు ఒక పట్టణం ఇచ్చినారంటే, అయ్యో ఆ పట్టణం చూడడానికి ఎక్సైట్మెంట్లో వచ్చి చూస్తే ఆమె చెప్పాలి అట్లా ఫుల్గా 32 టీత్ అట్లా ఉంది. సడన్గా స్విచ్ అప్ అయ్యి ఆమె చెప్పాలి. సమ్టైమ్ మనకి సారీ, మనకి ఏదైనా కొన్ని ఏంటప్పుడు స్తోత్రం అవునా అంటారు, కలర్ చూసినట్టు. ఆమె చెప్పాలి, ఏమి ఇచ్చినా అది హ్యాపీగా థ్యాంక్ యూ జీసస్ చెప్పడానికి మనకు మనసు ఉంటుంటే మన దూత కూడా మంచి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, మన దూత అక్కడ నిద్రపోతున్నారు, ఆయన బుక్ ఓపెన్ చేస్తే స్తోత్రం పరిశుద్ధంగా ఉంది. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఈ మనవాడు ఉన్నాడు కదా, వాడు పుస్తకం లోడ్గా ఉంది. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఇప్పుడు స్తోత్రం హీరామ్ వచ్చి మాట అన్నారు, నా సహోదర ఇది ఏంటి పట్టణం అని చెప్పి ఒక పేరు పెట్టారు. ఏ పేరు? కాబూల్ పేరు పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్లో కాబూలు సర్వనాశనం అయిపోయింది. ఇస్రాయేల్లో ఉన్న కాబూలు యేసుప్రభు కాలం వచ్చే వరకు మొత్తం నాశనం అయిపోయింది. హిస్టరీ చెప్తుంది, కళ్ళులో రోగం అంట, వెయిన్లో డిసీజ్ అంట, సైట్ డిసీజ్, వెయిన్ డిసీజ్. చాలామంది మూగవాళ్ళు బై బెర్త్లోనే వాళ్ళు డిసీజ్లో పెరుగుతారంట. ఎందుకు తెలుసా? ఒక్క రాజు చెప్పిన వర్డ్ ఆఫ్ నెగటివ్, అదిని కీడు, దురాత్మ, ఈవిల్ స్పిరిట్ అది అట్లనే క్యాచ్ చేసింది. ఆ ప్రాంతం మొత్తము, ఆ బౌండరీ మాత్రం చూడండి, గలిలయ ప్రాంతం మాత్రమే ఎక్కువ రోగులు ఉన్నారు. యెరూషలేంలో వచ్చి యేసుప్రభు ఎక్కువ రోగులు సౌఖ్యపరిచారా? ఎరిగోలో వచ్చారు, కొంచెమే సౌఖ్యపరిచారు. యెరూషలేంలో వచ్చి అందరికీ ఏమి ఇచ్చారు? టీచింగే ఇచ్చారు. కానీ గలిలయలో రోగం పట్టిన వారు, దయ్యం పట్టినవారు. ఎందుకు తెలుసా? రోగము, దయ్యము ఒక ప్రాంతమును ఏలుచుందంటే దాని వెనక ఏదో శాప మాట ఉంది. ఎస్పెషల్లీ దేవుని ప్రజల లైఫ్లో కర్స్, వర్డ్ ఆఫ్ కర్స్ ఉంటుంటే అది భయంకరంగా ఎఫెక్ట్ చేస్తుంది. మమ్మల్ని ఒక శాప గుర్తుగా చూపించాలని అపవాదికి ఆశ. ఓకే, ఇప్పుడు ఈవిల్ స్పిరిట్స్ స్తోత్రం ఈవిల్ థింగ్స్ని ఎట్లా మేనిఫెస్ట్ చేస్తుంది?
హెవెన్లీ ఏంజల్స్ ఎలాగ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఆమె చెప్పాలి. ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. 2 వర్డ్ ఫంక్షన్, 2 వర్డ్లనే ఫంక్షన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మాటకే అంత పవర్ ఉంటుంటే ఒక రోజుకి ఎంత పవర్ ఉండవచ్చు? అందరూ చెప్పండి. మాటకే అంత పవర్ ఉంటుంటే ఒక రోజుకి ఎంత పవర్ ఉండవచ్చు? దినం అంటే యామ్ అంటారు. యామ్ అందరూ చెప్పండి. యామ్, YOM, యామ్. ఓకే, యామ్ అంటే స్తోత్రం. ఎవ్రీ భాషలో దినం కాదు, రోజు కాదు. యోమ్ అంటే స్తోత్రం గొప్ప జలం అంట. ఏంటి? వాటర్. లిబియాలో వర్షం పడింది నిన్న. ఎంతమంది చనిపోయారు తెలుసా? 10,000 మంది చనిపోయారంట వచ్చిన రిపోర్ట్. కానీ కొన్ని లక్షల మంది చనిపోయి ఉండవచ్చు అంటున్నారు. ఎందుకంటే 2 డ్యామ్ కొట్టి బ్రేక్ అయింది, మొత్తం వాష్అవుట్ చేసేసింది. నాకున్న ఆ వర్షం ఎన్ని అవర్స్ పడింది తెలుసా? 2 hours, ఓన్లీ 2 hours. ఆమె చెప్పాలి. ఓకే, ఒక వర్షము పడినప్పుడు ఒక పట్టణమే, ఒక దేశంలో ఉన్న ఒక భాగమే కొట్టుకొని పోతుందంటే అది ఎంత పవర్ ఉందో అంత పవర్ ఒక రోజుకుంది. అందుకొరకే ఒక దినముని ఒక దినముని ఒకరు ఘనముగా ఎంచుకుంటున్నారు, ఇంకొకరు ఒక దినముని సమానంగా ఎంచుకున్నారు. కానీ సమానంగా ఎంచుకున్న వారికి ఏ పవర్ ఉండదు. కానీ ఒక దినము, ఈ దినము దిస్ ఈజ్ ద డే ఆఫ్ ద లార్డ్ అని నేను ఈ దినము నేను విశ్వసిస్తే, ఈ దినము స్తోత్రం ఎంత పెద్ద డ్యామ్ ఏంటి స్తోత్రం బ్రేక్ అయ్యి ఎట్లా కొట్టుకొని పోతుందో అంత పెద్ద శక్తి ఆ రోజు రిలీజ్ అవుతుంది. హల్లెలూయా చెప్పాలి. అంటే మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అందుకే దావీదు అంటున్నారు, 1000 దినము భక్తిహీనులతో జీవించడం కంటే ఒక్క దినము 1000 దినం కంటే శక్తిగల దినం. హల్లెలూయా చెప్పాలి. మనకు 2 గంటలే కూర్చోలేకపోతున్నాం. హల్లెలూయా. ఓకే ఓకే, ఇక్కడనే ఈ దినమును స్పెషలైజ్ చేసిన విషయం గురించి నేను ఫినిష్ చేస్తాను. ఓకే, ఈ రోష్ హసానా మీనింగ్ ఏంటి? రోష్ హసానాలో మనం ఏం చేయాలి, ఎలాగ ప్రిపేర్ అవ్వాలి? నేను ప్రాక్టికల్గానే మాట్లాడతాను. ఏంజల్స్ కూడా చాలా ప్రాక్టికల్గానే ఉన్నారు కదా. ఇప్పుడు మీ లైఫ్లో ఏంజల్స్ వస్తారా లేదా? ఇప్పుడు తిరుగుతున్నారా లేదా? స్తోత్రం. ఓకే, రోష్ హసానా అనేది హెడ్ ఆఫ్ ద ఇయర్. ఆ సంవత్సరంకి తలక బాగుంటుంటే శరీరం బాగుంటుంది. ఆమేన్ చెప్పాలి. ఈ మనం సెలబ్రేట్ చేస్తున్న రోష్ హసానాలో మనం హ్యాపీగా దైవ సన్నిధిలో ఏ మిస్టేక్స్ చేయక, ఏ మిస్టేక్స్ వర్డ్ వాడక మన దేవునికి మాత్రమే కృతజ్ఞత చెల్లించి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం అనుకోండి, ఆ ఇయర్ మొత్తం స్తోత్రం ఇంకా చాలా థ్యాంక్స్ చెప్పినట్టు కార్యం జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? స్తోత్రం. ఆ రోజు మీరు కంప్లైంట్ చెప్తున్నారు అనుకోండి, ఆ సంవత్సరం వల్ల కంప్లైంట్ చేసినట్టే మనకు జరుగుతాయి. హల్లెలూయా స్తోత్రం. ఏదైనా రీజన్ చెప్పి ఎస్కేప్ అవుతున్నామండి, చాలా సంవత్సరం వల్ల ఎస్కేప్ అవ్వాలి. ఎందుకంటే తలకాల ఏముందో అదే శరీరం. పక్కన చెప్పండి, నా తలక బాగా ఉండాలి, ప్రేయర్ చేయండి. ఆమేన్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డే అది హెడ్ ఆఫ్ ద ఇయర్ అంట. 365 డేస్కి ఆ ఒక్కరోజే తలక. అంటే ఆ దినమును మనము స్తోత్రం ఫోకస్ చేయాలి. ఆ దినం కొరకు మనం ప్రిపేర్ అవ్వాలి. అది ఓల్డ్ టెస్ట్మెంట్, అది యూదుల పండుగ. అట్లా మనం ఏం చేయలేం, సెపరేట్ చేయలేం. ఎందుకంటే వాళ్ళు శరీరంలో యూదులు అయితే మనం ఆత్మల యూదులు. ఆమేన్ చెప్పాలి. ఓకే, ఫినిష్ అయిపోతున్నాను. ఆ పండుగలో స్తోత్రం వాళ్ళు ఫీస్ట్ చేస్తున్నప్పుడు స్తోత్రం బూరా ఊదుతారు. ఎందుకు బూరా ఊదుతారంటే స్తోత్రం నేను నిన్ననే చెప్పాను, మరలా చెప్పాలి. రేపు మాత్రం ఒక స్పెషల్ మెసేజ్ ఉంది, అది రేపు ప్రిపేర్ అయ్యాను. రేపు అది ఒక అనాయింటింగ్ సెషన్గా ఉంటుంది. బూరా ఎందుకు ఊదుతారంటే అది 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 కేకలు వేయడం, భయంకరమైన షౌట్ చేయడానికి గుర్తు ఫస్ట్, అంతే. నా ప్రశ్న ఏమంటే, ఇప్పుడు ఒక చోటలో భయంకరంగా కేకలు వేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కేకలు వేస్తారు? భయంకరంగా సౌండ్ వేస్తారు. ఎటువంటి ప్లేస్లో సౌండ్ వేస్తారు?
ఏదైనా రెండు జరుగుతుంది. ఒకటి, ఏదైనా భయంకరమైన కీడు జరిగితే అక్కడ భయంకరంగా గట్టిగా సౌండ్ వస్తుంది, అయ్యో అంటారు. ఇంకా ఒకటి, ఏదైనా సెలబ్రేషన్ చేస్తున్నారు అనుకోండి, భయంకరంగా కేకలేస్తారు. అంటే ఈరోజు స్తోత్రం బూరా ఊదుతున్నారంటే మేక్ ద నాయిస్ ఉంది, మేక్ నాయిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఈ నాయిస్ ఎందుకు స్తోత్రం చేయాలంటే, స్తోత్రం దేవుడు ఈ భూమిలో నన్ను ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో సృష్టించారయ్యా, ఆ సంతోషం నేను తెలియజేస్తున్నాను. అయ్యో, మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, అలా చెప్పాలి. మాట ద్వారా అన్నిటిని సృష్టించారు. ఆ మాటలో స్తోత్రం ఎన్నో అనిమల్స్ సృష్టించబడ్డాయి, ఎన్నో అనిమల్స్ సృష్టించబడ్డాయి. ఆ అనిమల్లో ఒక్కడిగా మనం పుట్టి ఉన్నామంటే మన పరిస్థితి ఇప్పుడు ఏంటి చెప్పండి? హల్లెలూయా చెప్పాలి. అది డాల్మేషన్ డాగ్ అయినా సరే, అది జర్మన్ షెపర్డ్ డాగ్ అయినా సరే, అది పొమేరియన్ డాగ్ అయినా సరే, కొంచెం ఆలోచించండి. దేవుని మాట ద్వారా కుక్క సృష్టించబడిందా లేదా? సృష్టించబడిన కుక్క స్తోత్రం, ఆ కుక్కలో మనం ఒక్కరు అనుకోండి, లేదు. ఆమె చెప్పాలి. ఎంత రిచెస్ట్ ఇంట్లో మనం పుట్టినా, ఎంత అంబానీ ఇంట్లో పుట్టినా కూడా మన మెడలో ఏమి ఉంటుంది? ఒక బెల్ట్ ఉంటుంది. ఆమె చెప్పాలి. తర్వాత ఏముంటుంది? ఒక చైన్ ఉంటుంది. హల్లెలూయా చెప్పాలి. ఆ జీవితంని కొంచెమైనా ఇమాజిన్ చేయగలుగుతామా? వామ్మో, అంత భయంకరమై ఉంటుంది. స్తోత్రం. మాట ద్వారా సృష్టించిన లిస్టులో పెట్టక మమ్మల్ని ఆయన రూపంలో పుట్టించాలని చెప్పి మమ్మల్ని సజీవ లెక్కలో దేవుడు పెట్టారు కదా, అది గురించి మనం ఎన్ని కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా చెప్పాలి. మనం భూమిలో పుట్టి 20, 30, 40, 50 సంవత్సరం అయింది. ఆమె చెప్పాలి. మన రక్తముకు పుట్టినది మన శరీరంకున్న వయసు కాదు. మన శరీరంకే వయసు 30, 40, 50, కానీ మన రక్తంకి 5000 సంవత్సరం దగ్గర. ఎందుకంటే మన రక్తం ఎక్కడి నుంచి మనం పొందామంటే ఆదాం దగ్గర నుంచి పొందాం. మీ శరీరంకే మీరు బర్త్డే సెలబ్రేట్ చేశారు. ఈ సంవత్సరమైన మీ రక్తంకి బర్త్డే చేయండి. హల్లెలూయా చెప్పాలి. ఏ స్తోత్రం. ఎందుకు రక్తం ఇచ్చి దేవుడు మమ్మల్ని రక్షించాలంటే, స్తోత్రం, రక్తమే శరీరానికి జీవం అంట. అంటే శరీరం కాదు, రక్తమే. అంటే రక్తముకి ఏమి లేదంటే మరణం లేదు. ఆదాం యొక్క రక్తము అట్లనే వచ్చి ఇప్పుడు ఎక్కడ వచ్చింది? మన రక్తం మనది కాదు, మన నాన్న కదా. ఆయన ఎక్కడ తీసుకున్నారు? అపోలో హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్లో తీసుకున్నారా? హల్లెలూయా. మన బ్లడ్కి ఒక బర్త్డే ఉంది. అదే మనకు ఒరిజినల్ బర్త్డే. కానీ మనం హ్యాపీ బర్త్డే టు ఎవరికి చేస్తున్నాను ఇప్పుడు వరకు మనకు తెలియలే. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఆ బ్లడ్ స్తోత్రం కరప్ట్ అయినప్పుడు ఆ బ్లడ్ని కరప్షన్లో నుండి బయటికి తీసుకురావడానికి ఒక హోలీ బ్లడ్ మన లోపల వచ్చింది కదా, అదే యేసయ్య బ్లడ్. అందుకొరకే మనం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయడానికి రావాలి. జనవరి 1కి ఇట్లా ఏదైనా మీనింగ్ ఉందా? జనవరి 1లో అంటాం, అట్లనే క్రాకర్స్ పేల్చడము, ఆ రోజు హ్యాపీ న్యూ ఇయర్ అంటాము ఒకటే వాట్సాప్లో. కానీ అందులో మీనింగ్ లేదు. కానీ మనం చేస్తున్న బర్త్డే సెలబ్రేషన్లో ఫస్ట్ హెడ్ ఆఫ్ ద ఇయర్, సెకండ్ స్తోత్రం దేవుడు సజీవ లెక్కలు పెట్టారు, మూడవది మనకే మనం బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఫోర్త్ స్తోత్రం అక్కడ ఫీస్ట్ ఉంటుంది. అక్కడ హనీ ఉంటుంది. హనీ దేవుని యొక్క ప్రామిస్కి గుర్తు, దేవుని యొక్క ప్రామిస్ ల్యాండ్కి గుర్తు. అక్కడ యాపిల్ అది దేవుని యొక్క గుడ్నెస్కి గుర్తు. డేట్స్ అది దేవుని యొక్క రైచియస్నెస్కి గుర్తు, నీతిమంతులకు గుర్తు. పొమ్మగ్రానైట్ దేవుని యొక్క ఆజ్ఞలకు గుర్తు, వర్డ్ ఆఫ్ గాడ్కు గుర్తు పొమ్మగ్రానైట్. బ్రెడ్ దేవుని యొక్క ప్రొవిజన్, క్రీస్తు యొక్క శరీరానికి గుర్తు. చేప ఫిష్ పెడతారు, నీవు తలక నీ తోక కాదు అని చెప్పడానికే ఫిష్ పెడతారు. హల్లెలూయా చెప్పాలి. ఇట్లా మనము ఫంక్షన్కి వెళ్ళి ఫుడ్ తింటాం కదా, మన మ్యారేజ్ ఫంక్షన్లకు ఫుడ్ పెడతాం. ఏదైనా ఫుడ్లో మీనింగ్ ఉందా? మీనింగ్ లేదు. కానీ స్తోత్రం దేవుడు ఏర్పరిచిన ఫీస్ట్లో ప్రతి ఒక్క పాయింట్లో
మీనింగ్ ఉంది, ప్రొఫెటిక్ మీనింగ్ ఉంది. మనం అది ఫిష్ మీనింగ్ ఏం తెలుసా? హిడెన్ మిస్టరీ రివీల్డ్, హిడెన్ మిస్టరీ రివీల్డ్ అని అర్థం. లోతైన మర్మము బయలుపరచబడింది అని అర్థం. అలా చెప్పాలి. మనకు మర్మంగా ఏముండదు, అన్ని రివీల్డ్ ఉంటుంది. విస్టమ్ అని ఉంది. అలా చెప్పాలి. ఆ చేపల విస్టమ్ లేదు, మనము ఆల్రెడీ విస్టమ్ పొంది ఉన్నామన్న ఒక ప్రత్యక్షత అక్కడ ఉంది. అలా చెప్పాలి. ఓకే, ఇప్పుడు స్తోత్రం. ఆ రోజు అభిషేకం చేస్తాం, అనాయింటింగ్. స్తోత్రం. కొందరైతే అనాయింటింగే చేయకూడదు అంటున్నారు. ఆయిల్ పెట్టి అనాయింటింగ్ చేస్తే అది 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 ఇప్పుడు లెక్కలు లేదంట. నో ప్రాబ్లం. దేవుడు అన్నారు, రాజును సెపరేట్ చేయాలంటే వాడిపైన ఏం చేస్తారు? ఆయిల్ కాదు, ఆ ఆయిల్ వాడి పైన వస్తున్నప్పుడు దేవుడు అదిని అగ్రి చేస్తున్నారు. దేవుని ఒక మీడియం అది. దేవునికి అదేంటి? ఒక మీడియం. ఆ మీడియంను ద్వారా దేవుడు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఆ నూనె వాళ్ళ పైన అందరి ఇంట్లో నూనె ఉంది, అందరి ఇంట్లో నూనె ఉంది, అందరూ పోసుకుంటే అది పేరు నూనె కాదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం పిలువబడిన వాళ్ళ పైన నూనె పడితే వాళ్ళు స్తోత్రం దేవుని కొరకు వేరుపరచబడిన వాళ్ళు. నేను అడుగుతున్నాను, మీ అందరికీ పిలుపు ఉంది అని. పిలుపు లేన ఒక శిశువు కూడా లేదు. ప్రతి ఒక్కరికి దేవుని పిలిపించున్నాను. ఏర్పాటు ఉంది, దైవిక ఏర్పాటు ఉంది. అంటే ఆ రోజు మనం పొందుతున్న అభిషేకం స్తోత్రం అది హెడ్ ఆఫ్ ద ఇయర్ కాబట్టి, ఆ దినమే ఆ సంవత్సరకు శిరస్సు కాబట్టి బైబిల్ చెప్తుంది, నా తలపైన నూనె అంటుకొని నా శత్రువులు ఎదుట నాకు ఒక విందు సిద్ధపరిచి స్తోత్రం నన్ను స్తోత్రం కృపాక్షేమం నన్ను వెంబడించినట్టు చేస్తాను. అంటే మనము సెలబ్రేట్ చేస్తున్న పండుగకి అది ఏదో ఒక టైంపాస్ ఎక్సైట్మెంట్ కాదు. స్తోత్రం అది ప్రొఫెటిక్ ఎక్సైట్మెంట్. అది ప్రొఫెటిక్ ఎక్సైట్మెంట్గా మనం చేస్తున్నాం కాబట్టి దేవుని యొక్క విజిటింగ్ ఆ రోజు తప్పకుండా జరుగుతాయి. నేను అట్లా నమ్ముచున్నాను. స్తోత్రం. ఏంజల్స్ ఎట్లా మన లైఫ్లో క్రియేట్ చేస్తారని చెప్పాను. తర్వాత దేవుడే ఎట్లా కార్యం చేస్తారని నేను చెప్పాను. స్తోత్రం. ఈ మీ లైఫ్లో మీ 300 డేస్లో 360 డేస్లో ఏంజల్స్ మీ తోడుండి అనేక కార్యం చేయబోతున్నారు. స్తోత్రం. దేవుడే వచ్చి మిమ్మల్ని ఒక నూతన కార్యంకి ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అదే ఈ 3 డేస్ ప్రిపరేషన్. స్తోత్రం. రేపు మనం ఒక స్పెషల్ అనాయింటింగ్ ప్రేయర్ కొరకు ప్రిపేర్ అవుతాం. ఎంతమంది వచ్చారనే సంఖ్యగా ప్రాముఖ్యం, ఎంతమంది ఆసక్తితో వస్తున్నారనేది ప్రాముఖ్యం. మనం చిన్న గుంపుగా ఉండవచ్చు, 10 మంది ఉండవచ్చు, కానీ 10 మందిలో దేవుడు ఎక్సైటెడ్ ఉన్నారు. బండసందులో నిలబడడానికి ఒక సైన్యం ఏర్పడి చెప్పాలి. ఎసేకియేలు ప్రవక్త దగ్గర గోడ అన్ని క్రాక్ అయిపోయింది, పెద్ద క్రాక్ అయింది, ఎనిమీస్ వస్తారు. బండసందులో నిలబడడానికి ఒక్కడు కావాలన్నారు. ఆమె చెప్పాలి. ఆ ఒక్కడిలో మనం ఉండాలి. యెషయా ప్రవక్తని దేవుడు పిలిచినప్పుడు యెషయా ప్రవక్త దగ్గర అన్నారు, నా కార్యం ఎవరు వెళ్తారు? ఒక్క సింగులర్లో అడుగుతున్నారు, ఎవరు వెళ్తారు? ఎంతోమంది వెళ్తారు చెప్పాలి, ఎవరు వెళ్తారు? యెషయా ప్రవక్త నేను ఉన్నాను అంటున్నారు. అలా చెప్పాలి. మనలో ఒక యూనిక్ అనాయింటింగ్, యూనిక్ రెవల్యూషన్ మన లైఫ్లో దేవుడు అనుగ్రహించి మళ్ళీ గణపరుస్తారు. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. దేవుడు మళ్ళీ దీవించిన